నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామివారి అభిషేకం పాల్గొన్న ఆలయ అధికారులు భక్తులు శ్రీకాళహస్తిలో ఘనంగా బౌదూర్పేట నల్ల గంగమ్మ వారి జాతర అమ్మవారిని దర్శించుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఏర్పేడు మండలం కుక్కలగుంట మర్రిమంద గ్రామాలలో టీడీపీ మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం పాల్గొన్న బొజ్జ రిషితారెడ్డి శ్రీకాళహస్తిలో నేటి నుంచి ప్రారంభమైన పింఛన్లు పంపిణీ సచివాలయ సిబ్బందికి దిశానిర్దేశం చేసిన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయాల్లో మహామండల అభిషేక పూజలు పాల్గొన్న ఆలయ చైర్మన్ అధికారులు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం నిర్వహించే కాలభైరవ అభిషేక సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అధికారులతో పాటు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం సందర్భంగా నిన్న రాత్రి శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామివారి అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికేళ జలాలు, కందిపూడి, పన్నీరు జలాలు, పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎన్వి నాగేశ్వరరావు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామివారిని దర్శించుకున్నారు.
ఈశాన్యంలోని బహదూర్పేట నల్ల గంగమ్మ జాతర వేడుకలు ఆలయ కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ నిర్వాహకులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తి బౌద్ధూర్పేటలో వెలిసి ఉన్న నల్ల గంగమ్మ జాతర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పలువురు ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నల్ల గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం శాల్వతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో అత్యంత వైభవంగా నిర్వహించే నల్ల గంగమ్మ జాతర సందర్భంగా ఉమ్మడి పార్టీల నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నామని అన్నారు. అమ్మవారి దీవెనల వల్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని అమ్మవారిని కోరుకున్నానని అన్నారు. అమ్మవారి దీవెనలు నియోజకవర్గంలోని ప్రజలందరిపై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగమ్మ ప్రెసిడెంట్ కంటా రమేష్, పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కాసారం రమేష్, పోలూరు శ్రీనివాసరెడ్డి, గంగమ్మ కమిటీ మెంబర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. మీరు చెప్తా అంటే అర్థం కాలేదు కదా. ఉంటుందంటే కదా అదే మార్పు ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. కంటా రమేష్ గారి ఆధ్వర్యంలో విజయన్న, ఇంకా రమేష్, కిట్టు, సాయి అందరు ఉన్నారు. అందరితో పాటు ఈరోజు గంగమ్మని దర్శించుకొని శ్రీకాళహస్తి ప్రజలు చల్లగా ఉండాలని కోరుకొని, అట్నే మేము కూడా మంచి మెజారిటీ గెలవాలి. ఇంకా గంగమ్మకి అమ్మవారికి ఎవరైతే ఉన్నారో వారి బ్రహ్మాండంగా వచ్చే కాలంలో రంగరంగ వైభవంగా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరపాలి. అలానే కాళహస్తికి పట్టిన పీడ ఏదైతే ఉందో, మరి స్టేటుకు పట్టిన పీడ జగన్మోహన్ రెడ్డి అయితే, మా కాళహస్తికి పట్టిన పీడ ఎవరా మధుసూదన్ రెడ్డి అది చెప్పని పడలేదు. ఇద్దరు పోస్టులు ఖాళీ అవుతాయని మాత్రం నాకు గ్యారంటీగా ఉంది. కాబట్టి వచ్చే కాలంలో ప్రజలందరూ హాయిగా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటాం. మరి ఆ గంగమ్మ ఆశీస్సులు అందరి మీద ఉండి అందరూ కూడా ఒకటి మా పార్టీయే కాదు, అది ఎనీ పార్టీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అందరూ కూడా హాయిగా ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి బౌద్ధూర్పేటలో వెలిసి ఉన్న శ్రీ నల్ల గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గంగమ్మ అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరపున చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో సారె సమర్పించారు. శ్రీకాళహస్తి ఈశాన్యంలోని బహదూర్పేటలో వెలిసి ఉన్న శక్తి స్వరూపిణి శ్రీ నల్ల గంగమ్మ జాతర వైభవంగా చేపట్టారు. మూల స్థానంలో విశేష అలంకారాలు చేసిన చప్పరంలో అమ్మవారిని కొలువు తీర్చి స్థానికులు సంప్రదాయ పద్ధతిలో నల్ల గంగమ్మ అమ్మవారికి విశేష బలి నైవేద్యాలు సంప్రదాయ పద్ధతిలో శిరసున చిల్లు కుండలు పెట్టుకొని వేపమాలలు ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తున్నారు. శ్రీ నల్ల గంగమ్మ జాతరను పురస్కరించుకొని శ్రీకాళహస్తి దేవస్థానం తరపున సారెను దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో
ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు సారిని తీసుకొచ్చి సంప్రదాయ అమ్మవారి ఉత్సవమూర్తిని దర్శించుకున్నారు. దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలిసిన శక్తి స్వరూపిణీలు శ్రీకాళహస్తి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు, సారే సమర్పించి కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక చింతన పెంపొందించే విధంగా చేపడుతున్నట్లు తెలిపారు. పరాశక్తి ఈరోజు తల్లి నలగంగమ్మ శ్రీకాళహస్తి ఈశాన్యంలో వెలిసి ఉన్న నలగంగమ్మ తల్లి యొక్క జాతర సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్గా గత సంవత్సరం మొట్టమొదటిసారిగా నలగంగమ్మకు సారి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తల్లి నలగంగమ్మకు దేవాలయం ద్వారా సారి తీసుకురావడం, చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు, కాటిక, అదేవిధంగా ఫలపుష్పాదులు వాటన్నిటినీ కూడా తీసుకొచ్చి ఇవ్వడం అనేది మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ నలగంగమ్మ జాతర సందర్భంగా వారు అమ్మవారి మొక్కులు తీర్చుకుంటున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా తల్లి జ్ఞానప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వరి యొక్క చల్లని దీవెనలు ఉంచి ఈ ప్రాంతంలో అందరికి కుటుంబాల్లో కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనసా వాచా కర్మణ కోరుకుంటూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి బొజ్జల సుధీరెడ్డిని గెలిపించవలసిందిగా శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ప్రజలను కోరారు. ఈ మేరకు ఏర్పేట మండలం కుక్కలగుంట, మరిమంద గ్రామాల్లో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏర్పేడు మండలం కుక్కలగుంట ఎస్టీ కాలనీ, రెడ్డిగుంట ఎస్టీ కాలనీ, మర్రమంద గ్రామం, మర్రమంద ఎస్టీ కాలనీలలో టీడీపీ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, బొజ్జల సుధీరెడ్డికి మద్దతు ఇవ్వాలని ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థించారు. బొజ్జల సుధీరెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారానికి కుక్కలగుంట ఎస్టీ కాలనీ, రెడ్డిగుంట ఎస్టీ కాలనీ, మర్రిమంద గ్రామం, మరిమంద ఎస్టీ కాలనీ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. నియోజకవర్గంలోనూ రాష్ట్రంలోనూ అరాచక పాలన పోవాలంటే రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీని గెలిపించాలని రిషితారెడ్డి ప్రజలను కోరారు. మళ్లీ కాళహస్తిలో బొజ్జల సుధీరెడ్డిని గెలిపించుకోవడం ద్వారా గోపాలన్న పరిపాలన తెచ్చుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీపై సచివాలయ సిబ్బందికి శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు దిశానిర్దేశం చేశారు. ఆయా సచివాలయాలకు వచ్చి లబ్ధిదారులు పింఛన్లు తీసుకోవాలని, రాలేని వృద్ధులు, వికలాంగులకు ఇంటికి వచ్చి పింఛన్లు అందజేస్తామని తెలిపారు. నేటి నుంచి లబ్ధిదారులకు అందజేయనున్న పింఛన్లపై శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేటి నుంచి
పింఛన్లు ఏ విధంగా లబ్ధిదారులకు గ్రామ సచివాలయ సిబ్బంది అందజేయాలో దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నేటి నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందితో నిర్వహిస్తున్నామని, నేటి నుంచి 6వ తేదీ వరకు లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఎవరు ఇబ్బంది పడకుండా దశల వారీగా సచివాలయానికి వచ్చి పింఛన్లు తీసుకోవాల్సిందిగా లబ్ధిదారులను కోరారు. వికలాంగులు, వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి సచివాలయ సిబ్బంది వారి ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ 3 నెలలు లబ్ధిదారులకు పింఛన్లను ఇదే విధంగా అందజేస్తామని, సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరికి సమాచారం వస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ సచివాలయ సిబ్బందికి సహకరించవలసిందిగా కోరారు. అందరూ కూడా అలర్ట్గా ఉండండి. ఎక్కడ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి విరుద్ధంగా పెన్షన్ పంచేటప్పుడు ఫోటోలు తీసుకోవడం కానీ, లేకపోతే పొలిటికల్ లీడర్స్ని ఇన్వాల్వ్ చేయడం కానీ, లేదు మన చుట్టాలు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళని యాజ్ పర్ సర్క్యులర్ ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం మనకు పెన్షన్ అందించడానికి చర్యలు తీసుకోవాలి. వికలాంగులు, తర్వాత బెడ్ రిడన్ పేషెంట్స్, ఎల్డర్లీ విడోస్, లాగిలు పోయినాయి. మీ సచివాలయం నుండి అన్ని పెన్షన్లు కూడా లాగిలో కనపడతాయి. ఉన్న బయోమెట్రిక్ వారికి అందించడానికి చర్య తీసుకోవాలి. అలాగే ఎవరైతే డోర్ టు డోర్ పెన్షన్స్ ఈ రోజు నుంచి మన శ్రీకాళహస్తి పట్టణంలో పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభించుకోబోతున్నాం. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం వాలంటీర్లందరినీ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచడం జరిగింది. అందువల్ల సచివాలయ సిబ్బందితోటి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం రాబోయే 3 నెలలు, ఈ నెల, వచ్చే నెల, ఆ పైన జూన్ నెలతో కూడా పాటు ఈ 3 నెలలు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా ఈరోజు సచివాలయ సిబ్బందితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. పెన్షన్దారులందరికీ కూడా విజ్ఞప్తి, ఇప్పటిదాకా వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇస్తున్నాం కాబట్టి ఇంటింటికి వచ్చి ఇవ్వటం జరుగుతూ ఉంది. వాళ్ళ వాలంటీర్లను ఎలక్షన్ కోడ్ దృష్ట్యా దూరంగా ఉంచినందువల్ల మీరందరూ కూడా సచివాలయం దగ్గరికి వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వికలాంగులకి, అలాగే వీల్ చైర్లో ఉండే వాళ్ళకి, బెడ్ రిడన్ పేషెంట్స్కి, ఎల్డర్లీ విడోస్, బాగా ముసలి వాళ్ళైన వితంతువులకి, వాళ్ళకి కూడా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సచివాలయానికి వచ్చి ఇబ్బంది పడొద్దని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం మన పట్టణంలో జరుగుతుంది. కాబట్టి ఒకేసారి తీసుకోవాలని ఆతృత పడకుండా విడతల వారీగా వచ్చి పెన్షన్ తీసుకొని మాకు సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. మీకు ప్రతి ఇంటికి కూడా సమాచారం మా సచివాలయ సిబ్బంది ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి పెన్షన్దారులందరూ కూడా ఈ 3 నెలలు, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న ఈ 3 నెలలు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేదానికి సహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి వ్యతిరేకంగా నిన్న శ్రీకాళహస్తి టీడీపీ మైనార్టీ నాయకులు చేసిన నిరసనపై వైసీపీ మైనార్టీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. మైనార్టీలకు మేలు జరిగే కార్యక్రమాలు చేపడుతున్న ఎమ్మెల్యేను విమర్శించడం సరికాదని జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు సిరాజ్ బాషా, ఇతర మైనార్టీ నేతలు అన్నారు. మైనార్టీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు ఘోరా పఠాన్ ఫరీద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ సిరాజ్, ఇతర మైనార్టీ నాయకులు మాట్లాడుతూ తమ నాయకుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డిపై నిన్న తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ముస్లింల మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. ముస్లిం మనోభావాలు దెబ్బతీసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి తమ మనోభావాలు దెబ్బతీశాడని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. కనీసం వార్డు సమస్యలు కూడా పరిష్కరించని తెలుగుదేశం మైనార్టీ నాయకులు నేడు స్థానిక ఎమ్మెల్యేని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు.
తమ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మైనార్టీ కుటుంబాలలో ఎటువంటి శుభకార్యాలు జరిగినా వారికి మేనమామ సాంగ్యం అందజేస్తారని, అలాంటి వ్యక్తిని విమర్శించడం సమంజసం కాదని అన్నారు. మరోమారు తమ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డిపై ఇదే మాటలు పునరావృతమైతే తాము ఎలక్షన్ కమిషన్ కు తెలియజేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులను హెచ్చరించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో మహామండల అభిషేక పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులతో పాటు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయాలైన మార్కండేయ తీర్థం, వెయ్యి లింగాల కోన, దుర్గేశ్వర స్వామి దేవాలయం, శ్రీకాళహస్తి ఈటీసీ సెంటర్ శివాలయం, ఊరంతూరు గ్రామంలో అన్నపూర్ణ దేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి మహామండలాభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అనుబంధ ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావడమే ధర్మకర్తల మండలి లక్ష్యమని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తెలిపారు. దేవస్థానం అనుబంధ ఆలయాల్లో మహాకుంభాభిషేకం నిర్వహించి 41 రోజులు అయిన సందర్భంగా మహామండలాభిషేక పూజలు శాస్త్రయుక్తంగా చేపట్టారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయాలకు పూర్వ వైభవం కల్పించే లక్ష్యంగా 20 నుంచి 30 ఏళ్లుగా మహాకుంభాభిషేకాలు జరగని ఆలయాలన్నింటికీ కుంభాభిషేకాలు నిర్వహించామని ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వెల్లడించారు. మూల విరాట్లకు పూర్వ తేజస్సు వచ్చేలా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యురాలు భారతి, బసల సుమతి, ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, ఉప ప్రధాన అర్చకులు దక్షిణామూర్తి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఏఈఓ సతీష్ మల్లిక్, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. తూర్పు కనుపూరు శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం తరపున ఆలయ చైర్మన్ అంచూరు తారక శ్రీనివాసులు సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు అమ్మవారి ఆలయ నిర్వాహకులు సాదర స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. అనంతరం శేష వస్త్రంతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అలాగే కమిటీ మెంబర్లు, భక్తులు పాల్గొన్నారు. విష్ణవే నమః మధుసూదనాయ నమః ద్రవిణాజ్యో ఆగోమే మహిషతే దేవదేవా మేకాని హరేంద్ర భవంతి ఏకావం భవతి నమస్సద శయన నమస్సద సస్పదయే నమస్సదీనాం ప్రోగామి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. శ్రీకాళహస్తిలోని సన్నిధి వీధిలోని మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని సన్నిధి వీధిలోని మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో శ్రీకాళహస్తి మండలం ఎంఈఓ 1 భువనేశ్వరి, ఎంఈఓ 1 భువనేశ్వరి, ఎంఈఓ 2 బాలయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం విద్యారంగానికి అందజేస్తున్న పథకాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎంఈఓ బాలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం నేడు ప్రభుత్వ పాఠశాలలకు అభివృద్ధి పరుస్తూ అనేక సంక్షేమ పథకాల ద్వారా విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని తెలియజేశారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు విద్యా బోధన విద్యార్థులకు అందజేస్తుందని, కాబట్టి విద్యార్థిని తల్లిదండ్రులు కార్పొరేట్ పాఠశాల మోజులో పడకుండా ప్రభుత్వ పాఠశాలలో తమ చిన్నారులను చేర్పించి వారి భవిష్యత్తును బంగారుమయం చేసి వారు ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ప్రసన్న కుమారి, టీచర్స్ అరుణ, హేమంత్ కుమార్, సిఆర్ఎంటి
ముని మోహన్, పీసీ మెంబర్స్ గోపాలకృష్ణ, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చూస్తే గతంలో మన గుడి దగ్గర నుంచి ఇక్కడికి మార్పు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని సదుపాయాలతో మన మున్సిపల్ కమిషనర్ సహకారంతో చక్కగా ఒక మోడల్ పాఠశాలలాగా తీర్చిదిద్దారు. అదే రకంగా ఇక్కడ విద్యాబోధన కూడా జరుగుతూ ఉంది. మా యొక్క పర్యవేక్షణలో చాలా విషయాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఇదే విధంగా అన్ని మున్సిపల్, ప్రభుత్వ, మండల పరిషత్ పాఠశాలలో కూడా అన్నీ కూడా చక్కటి సదుపాయాలతో ఈరోజు ముందుకెళ్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా ఈ విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రైవేట్ పాఠశాలల కన్నా కూడా గణనీయమైనటువంటి సదుపాయాలు. శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ పోతుగుంట రాజేష్ నాయుడు పేరును అధిష్టానం ఖరారు చేసింది. రాజకీయంగా దీర్ఘకాలం రాజేష్ తండ్రి పోతుగుంట గురవయ్య నాయుడు టీడీపీలో ఉన్నప్పటికీ టీడీపీ టికెట్ పోవడంతో రాజేష్ నాయుడు కాంగ్రెస్ లో చేరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ పోతుగుంట రాజేష్ నాయుడు పేరును అధిష్టానం చొరవ చూపలేకపోయారు. అయితే తనయుడు డాక్టర్ రాజేష్ 2024 ఎన్నికల్లో పోటీ చేయాలనే సంకల్పంతో మొదట తెలుగుదేశంలో శ్రీకాళహస్తి టికెట్ను ఆశించారు. కానీ సాధ్యం కాలేదు. రాజేష్ 1981 ఆగస్టు 9న జన్మించారు. ఆయన MBBS-ను వైదేహి మెడికల్ ఇన్స్టిట్యూట్లో పూర్తి చేశారు. MS ఆర్థో సర్జన్ ప్రత్యేక కోర్సును MA మనయ్య మెడికల్ కళాశాలలో పూర్తి చేశారు. వేటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామివారి అభిషేకం, పాల్గొన్న ఆలయ అధికారులు, భక్తులు. శ్రీకాళహస్తిలో ఘనంగా బౌద్ధుర్పేట నల్ల గంగమ్మ వారి జాతర, అమ్మవారిని దర్శించుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. ఏర్పేడు మండలం కుక్కలగుంట, మర్రిమంద గ్రామాలలో టీడీపీ మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం, పాల్గొన్న బొజ్జ రిషితారెడ్డి. శ్రీకాళహస్తిలో నేటి నుంచి ప్రారంభమైన పింఛన్లు పంపిణీ, సచివాలయ సిబ్బందికి దిశానిర్దేశం చేసిన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయాల్లో మహామండల అభిషేక పూజలు, పాల్గొన్న ఆలయ చైర్మన్, అధికారులు. ఇవి ఇప్పటివరకున్న B2 న్యూస్. నమస్తే.